రోజు వెహికల్స్ నడిపే నేను ఇవాళ వెహికల్ నడిపే లేదు, వెహికల్ కిరాయి లేదు కాబట్టి ఇవాళ ఇంటికాడనే ఉన్నాను. ఇంటికాడ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు. ఎలా క్లీన్ చేయాలో, ఎలా గొర్రెల కాడికి పోయిన తర్వాత క్లీన్ చేయకపోతే ఏమవుతుందో మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వెయిట్ చేసి చూడండి, మంచిగా ఎలా క్లీన్ చేయాలో చూడండి, నేర్చుకోండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, నా డైలీ రొటీన్ వర్క్ చూడండి. నిన్న గొర్రెల కాడికి వేయించినాము, గొర్రెలు వేసుకొని వస్తాము. ఇక్కడ పైన ఒక స్టెప్, కింద ఒక స్టెప్. పైననేమో చెక్కలు వేస్తాము, కిందనేమో ఇలా గడ్డి చెక్కలు వేసి తీసుకొస్తాము. ఇగో చూడండి, గడ్డి అంతా గడ్డి ఇలాగే ఉంటే బండి అనేది ఖరాబ్ అవుతుంది. సో రోజు రోజు క్లీన్ చేసుకోవాలి గడ్డిని. వన్ డే ఉంచినామో లేదో పిల్లలు కూడా పెట్టినాయి, గుడ్లు కూడా తయారైనాయి వన్ డేలోనే, చీమలు వన్ డేలోనే. కాబట్టి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయాలా, లేకపోతే బాడీ డ్యామేజ్ అవుతుంది. ఈ చెక్కలు ఒక్కొక్కటి 1000 రూపీస్ కాస్ట్, 2000 రూపీస్ కాస్ట్. ఇది టేకుడుతో చేయబడింది, అందుకే గట్టి ఉంటాయి ఇవి. రోజు ఇలా తీసుకొని రోజు ఇలా వేసుకోవాలి. మళ్ళీ గడ్డి ఇలానే ఉంచినట్లయితే బండి అనేది ఇలా వెట్టిగా అయ్యి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రోజు ఎప్పటికప్పుడు చెక్క తీసేస్తూనే ఉండాలి. తీసేస్తేనే అప్పుడు బండి నీట్గా ఉంటుంది. అక్కడ చూసారు కదా, పెండ ఎరిగింది, ఉచ్చ పెండ ఎరిగింది. కాబట్టి ఆ పెండ ఉచ్చ రెండు పోవాలంటే ఫస్ట్ వాటర్ వాష్ చేయాలి. వాటర్ వాష్ చేయడానికి యాక్చువల్ అయితే ఇక్కడ 1000 రూపీస్ తీసుకుంటారు. కానీ మనం ఓన్గా చేయడం వల్ల 50 రూపాయల వాటర్తో అయిపోతాయి. 50 రూపాయలు 20 రూపీస్ వాటర్తో ఖతం అయిపోతుంది. ఇప్పుడు వాటర్ వాష్ చేసేది కూడా మీకు చూపిస్తా చూడండి. దీస్ ఆర్ మై ట్రావెల్స్ కార్, వెహికల్, రెడ్ కార్, వ్యాగనర్ కార్. దీస్ ఆర్ ట్రావెల్స్. ఎవరైనా కార్స్ కావాలంటే బుక్ చేసుకోండి. తక్కువ కాస్ట్లో కిలోమీటర్కి 10 రూపీస్, 15 రూపీస్ అలా పడుతుంది. తక్కువ డిస్టెన్స్ అయితే 15 రూపీస్ పర్ కిలోమీటర్. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే 10 రూపీస్ పర్ కిలోమీటర్. సో ఎవరైనా కావాలంటే కాల్ చేసి బుక్ చేయండి. మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ తిరుగుతాం. ఎక్కడికంటే అక్కడికి. మెయిన్గా యాదగిరిగుట్ట, మాది నియర్ యాదగిరిగుట్ట కాబట్టి మెయిన్ యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్, భద్రాచలం, శ్రీశైలం, ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటాను. శ్రీశైలం, భద్రాచలం ఇవన్నీ వెళ్తుంటాను. అప్పుడప్పుడు మమ్మల్ని విజిట్ చేయడానికి ఇలా డాగ్స్ వస్తూ ఉంటాయి. డాగ్స్ చూడండి, మా ఫేవరెట్ డాగ్స్. జూలో చూద్దాం. వాటి ఇష్టం. అప్పుడు పందులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు నేను లేనట్లయితే పందులు వచ్చేవి. నేను ఉన్నా కాబట్టి పందులు లేవు. ఇప్పుడు దీన్ని వాటర్ వాష్ ఎలా చేద్దామో చూపిస్తాను మీకు. ఇంత గలీజ్గా ఉంది కదా, వాటర్ వాష్ చేస్తే ఎంత నీట్గా వస్తుందో చూపిస్తా. దిస్ మై గెస్ట్ హౌస్. ఎంత గ్రీన్గా ఉంటుంది చూడండి గెస్ట్ హౌస్. ఎంత గ్రీన్గా ఉంటుందో. పార్క్ అప్పుడు చిలుకలు, కుందేళ్ళు ఇక్కడికి వచ్చి తినిపోతూ ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ మా నాన్న వర్క్ చేస్తుండే. చూడండి ఎంత గ్రీన్ ప్లేస్, చాలా బాగుంది కదా. ఇంత పచ్చని చెట్లు, పచ్చటి వాతావరణం. రోజు ఇక్కడ నేను మంచం వేసుకొని పడుకుంటా ఇక్కడే. ఇంత ప్రశాంతటి వాతావరణం. అయ్యా, ఇవి ఇక్కడ తేనె తెట్టుగా పడ్డది. తేనె పాపం కింద పడ్డది, ఎవరు పడేసారో. తేనె తెట్ట పెట్టింది కానీ తేనె కింద పడిపోయింది, తేనె రాలిపోయింది. తెట్ట రెడీ అయింది, పాపం ఎవరో ఖరాబ్ చేసారు. మైనం తయారవుతుంది దీంతో. తేనె తెట్టకి ఎవరో ఇట్లా ఖరాబ్ చేస్తారు చూడండి. మైనం వాసన ఉంది, ఎలా ఉందో. ఇలా చూడండి, మొత్తం గదులు డిజైన్గా ఉంది. తేనె ఎలాంటి తేనె కావాలంటే మీకు లక్షలు పెట్టినా దొరకదు, ఇంత అదృష్టమైన తేనె. ఈ పెద్ద చెట్లకి ఎక్కడో పెట్టింది, పాపం రాలిపోయినాయి. గేట్లు ఇవన్నీ, హెడ్సెట్ ఇవన్నీ తయారు చేస్తుండే.
ఈ గేట్లు అన్నీ పాత పడిపోయినాయి. ఎవరైనా కావాలంటే కాల్ చేయండి, తక్కువ రేట్లో ఐరన్ కాస్ట్ రేట్లో ఇచ్చిస్తాము. ఇగో మంచాలు కూడా ఉన్నాయి. మంచాలు, గేట్లు అండ్ ఇంకా ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి. బోన్లు కూడా తయారు చేస్తుండే బోన్లు. ఇవి క్యాన్స్, వాటర్ క్యాన్స్ ఇవి లోపల డస్ట్ని క్లీన్ చేయడానికి ఈ కట్టెని వాడుతున్నా. కట్టె అనేది యూజ్ అవుతుంది. చూడండి ఎంత ఈజీ అవుతుందో. ఇలా తీసేసి కట్టె సాయంతో ఈజీగా మనం బండి ఎక్కకుండా కట్టె సాయంతో ఈజీగా గుంజేసుకోవచ్చు. అప్పుడు గింత డస్ట్ లేకుండా ఈజీ అయిపోతుంది. ఇది టెక్నిక్, న్యాచురల్ పద్ధతిలో ఇది ఒక టెక్నిక్. గింత లేకుండా ఇక్కడ మొత్తం దోమలు అయితే చంపించి పెడుతుంది మమ్మల్ని. కాబట్టి దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మలేరియా వచ్చే అవకాశం ఉంది. గడ్డి చూడండి ఎలా ఉందో గడ్డి. ఇక్కడంతా దోమలు, చీమలు ఎరిగినాయి, మలేరియా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలంటే కొంచెం వాటర్ కావాలి. ఒక బకెట్ వాటర్ అనే కావాలి. కాబట్టి డైరెక్ట్ మిషన్ దగ్గరికి వెళ్దాము. మిషన్ దగ్గర పోయి క్లీన్ చేద్దాం మనం, ఓకేనా? ఉంది కదా చెత్త, ఇప్పుడు క్లీన్ చేద్దాం మనం. చీపుతో పోతుందో లేదో చూద్దాం. ఇలా వాటర్ ఉండడం వల్ల అది చిలుము బట్టి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. సో వాటర్ లేకుండా ఏం లేకుండా చేయాలి. బ్యాడ్ స్మెల్ వస్తుంది 1 డేకే. మొత్తం అయిపోయినాక చూపిస్తా. ఇప్పుడు సగం చూపిస్తా, కష్టం. మొత్తం అయిపోయినాక చూపిస్తా. ఇక్కడ స్నేక్ లాగానే ఉంది, సేమ్ స్నేక్ ఉన్నట్టే ఉంది. చూడండి, ఇందాక సగం క్లీన్ చేసాం కదా, ఇప్పుడు కంప్లీట్ క్లీన్ అయిపోయింది. కంప్లీట్ ప్రాసెస్ ఖతం అయింది. కింద కూడా లేకుండా ఇప్పుడు చూడండి కంప్లీట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు పెండ పేరుకునే అవకాశం లేదు. చెత్త అంతా ఈయనే ఉంది కాబట్టి మా వాళ్ళు తిడతారు. ఈ చెత్తను తీసి సపరేట్గా కింద వేద్దాం, ఓకేనా? కదా క్లీనింగ్ ఎలా చేశాను. మరిన్ని వీడియో కోసం ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు మంచి వీడియోలు చూపిస్తా, మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తా. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నౌ స్టార్ట్స్ ఓన్లీ.